హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. శ్రావణ మాసం వచ్చేసింది కదా. నేనైతే మా ఇంటి కోసం తీసుకున్న కొన్ని వస్తువులు, కిచెన్ ఆర్గనైజర్స్ మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. శ్రావణ మాసంలో ఇంటిని తుడిచిపెట్టుకొని నీట్గా అన్నీ క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా. కానీ ఇల్లు ఎప్పుడు నీట్గానే ఉండాలంటే కొన్ని టిప్స్ పాటించామంటే ఎప్పుడు నీట్గానే మెయింటైన్ చేసుకోవచ్చండి. నేనైతే అలానే మెయింటైన్ చేస్తూ ఉంటాను. అటువంటి కొన్ని టిప్స్ మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. మీకు నా వీడియోస్ చూస్తున్నట్లయితే ఐడియా వస్తుందండి. ఇది వచ్చేసి నా బాల్కనీ. మా ఇంటి ఎంట్రన్స్లో తప్పకుండా ఇలా మొక్కలతో నిండిపోతూ ఉంటుందండి. ఇది వచ్చేసి మెయిన్ గుమ్మము. ఈ గుమ్మానికి ఇలా హ్యాంగింగ్ది ఒకటి ఇలా హ్యాంగ్ చేశానండి. ఇది వచ్చి బ్రాస్ ఉయ్యాలండి. చెక్క ఉయ్యాలంటే నాకు చాలా ఇష్టం. ఇన్నాళ్ళకి ఈ కోరిక అనేది తీరిందండి. ఇంట్లో ఏ వస్తువు కొనుక్కున్నా మనం మెయింటైన్ చేస్తేనే అవి నీట్గా అందంగా అనిపిస్తూ ఉంటాయండి. ఈ బ్రాస్ ఉయ్యాలు కూడా అంతే. ఈ చైన్స్ అనేవి 2 monthsకి ఒకసారి నల్లగా అయిపోతూ ఉంటాయి. వీటిని క్లీన్ చేస్తూ మళ్ళీ ఇలా పెట్టుకోవాలండి. అప్పుడే ఇంటికి అందంగా ఉంటాయి ఇవి. ఈ బ్రాస్ ఉయ్యాలు అనేది మాకైతే చక్కగా సెట్ అయింది. ఇంట్లో కూడా ఎక్కువ ప్లేస్ కూడా ఉంది కాబట్టి సరిపోయిందండి. ఇది ఎవరైనా కానీ పోగొచ్చు. చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. ఇది వచ్చి ఫోటో ఫ్రేమ్స్ అన్నీ ఈ వాల్కి ఫిక్స్ చేయాలని అనుకున్నామండి. అందుకనే కొన్ని ఫోటో ఫ్రేమ్స్ అయితే పెట్టాము. ఇంకొన్ని యాడ్ చేయాలి. ఈ కింద దిమ్మ మీద మొక్కలు పెడితే బాగుంటుందని ఇలా మొక్కల్ని అరేంజ్ చేశాను. ఈ మొక్కల ప్లేస్లోనే కృష్ణుడు ఉండేవాడు. ఈ కృష్ణుడి విగ్రహం ఇక్కడ అలవాటైపోయి మాకు ఈ కార్నర్కి ఇలా పెడదామని అనిపించి ఇలా స్టాండ్ బుక్ చేశాను. ఈ స్టాండ్ కూడా నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను. 500 అలా పడిందండి. ఈ కార్నర్లో అయితే బాగుందని ఇలా సెట్ చేశాను. కృష్ణుడిని ఇలా పైన పెట్టి వెనకాల ఇలా నెమలి పించాలతో డెకరేట్ చేశాను. కింద వచ్చేసేసి ఇలా ర్యాక్స్లో వచ్చినాయి. 2 ర్యాక్స్లో మొక్కల్ని పెట్టాను. మొక్కలంటే కూడా చాలా ఇష్టం నాకు. అందుకనే ఇంటి నిండా ఇలా మొక్కలతో నింపేశాను. ఇంట్లో కూడా చాలా కుండీలు అయితే ఉన్నాయండి. మొక్కలను కూడా మెయింటైన్ చేయడం కొంచెం కష్టమే. కానీ ఇల్లు అందంగా ఉండాలంటే ఏదైనా కానీ మనం మెయింటైన్ చేస్తేనే బాగుంటుందండి. ఇలా 2 ర్యాక్స్లో 2 కుండీల్ని ఇలా అరేంజ్ చేశాను. అదేవిధంగా కిచెన్ కోసం కొన్ని ఆర్గనైజర్స్ తీసుకున్నాను. ఇది 2 ర్యాక్స్ ఉన్న ఐరన్ స్టాండ్ అండి. దీంట్లో చిన్న చిన్న జార్స్ పెట్టుకోవడానికని తీసుకున్నాను. పైన ఇలా చిన్న చిన్న బాటిల్స్ని పెట్టుకున్నానండి. ఇలా చిన్న చిన్నవి షెల్ఫ్లో ఎక్కువ ప్లేస్ అనేది ఆక్యుపై చేస్తాయని ఇలా స్టాండ్ అయితే మనకి తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా అరేంజ్ చేసేసుకుంటే బాగుంటుందని దీంట్లో మనకి చాలా చిన్న చిన్న జార్స్ అయితే సరిపోతాయండి. ఈ విధంగా అరేంజ్ చేసేసుకొని షెల్ఫ్లో ఒక కార్నర్కి అయితే ప్లేస్ ఉందని ఇలా పెట్టుకున్నానండి. చాలా యూజ్ఫుల్ ఐటమ్ అండి. ఇది కూడా ఆన్లైన్లోనే పర్చేస్ చేశాను. ఇది వచ్చేసి ఆయిల్ బాటిల్స్కి ఇలా ప్లేట్ అయితే బాగుంటుందని తీసుకొని టిష్యూస్ వేసుకొని 3 ఆయిల్ బాటిల్స్కి ప్లేస్ అయితే సరిపోతుందని ఇలా ప్లేట్లో పెట్టుకొని అరేంజ్ చేసేసుకున్నాను. దీని పక్కనే ఆయిల్ వేసుకోవడానికి చిన్న గరాటా లాంటిది ఇలా స్ట్రెయినర్ కూడా ఇక్కడే పెట్టుకుంటానండి. ఈజీగా ఉంటుందని మనం ఏదైనా వస్తువుల్ని వాడుకునేవి మనకి అందుబాటులో ఉండేటట్టుగా అరేంజ్ చేసుకుంటే బాగుంటుంది. ఇది వచ్చేసి రౌండ్గా ఉండే వుడెన్ టైపు షెల్ఫ్లో ఈజీగా అరేంజ్ చేసేసుకోవచ్చండి. దీంట్లో కూడా చిన్న చిన్న బాటిల్స్ ఇలా గ్లాస్ జార్స్ అనేవి నాకు ఎక్కువగానే ఉంటాయండి. అందుకని వాటిని ఇలా అరేంజ్ చేసుకుంటే బాగుంటుందని ఇది కూడా ఆన్లైన్లోనే తీసుకున్నాను. చిన్న చిన్నవి ఇలా బేకింగ్ సోడా కానీ పెప్పర్ పౌడర్ అట్లాంటివన్నీ దీంట్లోనే అరేంజ్ చేసేసుకుంటాను. చియా సీడ్స్, సోంపు, సబ్జా సీడ్స్ అట్లాంటివి చిన్న చిన్న బాటిల్స్ వేసుకుంటాను. వాటిని ఈజీగా తీసుకోవడానికి బాగుంటుందని
ఇలా రౌండ్గా ఉండే వుడెన్ టైప్ది తీసుకొని ఇలా అరేంజ్ చేసుకున్నాను. అదేవిధంగా కిచెన్ కోసం కొన్ని గ్లాస్ జార్స్ తీసుకున్నాను. ఇది ఐరన్ మూత వచ్చిందండి. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. 750 గ్రామ్స్ వరకు మనకి దీంట్లో పప్పులు అనేవి సరిపోతాయి. ఇవి 12 జార్స్ తీసుకున్నానండి. ఈ జారు ఒక్కొక్కటి 120 అలా పడిందండి. డీమార్ట్లోనే తీసుకున్నాను నేను. ఇట్లాంటి జార్స్ ఐరన్ మూతన్నవైతే మనకి చూడ్డానికే కానీ లుక్ వైజ్గా కూడా, అదేవిధంగా మూత కూడా పగిలిపోకుండా ఉంటుంది. అందుకనే దీన్ని తీసుకున్నాను. ఇది వచ్చేసి షుగర్ కన్ తీసుకున్నాను. షుగరు ప్లస్ దీంట్లో చిన్న జార్ ఒకటి టీ పౌడర్కి తీసుకున్నానండి. ఇలా డిఫరెంట్ టైపు గ్లాస్ జార్స్ అయితే మనం వేసుకోవడానికే కానీ చూడడానికి కూడా బాగుంటుంది. మనం వేసిన ఐటెం కూడా ఈ గ్లాస్ జార్స్లో చక్కగా కనబడుతుంది కాబట్టి తీసి వాడుకోవడానికి ఈజీగా ఉంటుందని ఇలా గాజు సీసాలని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాను. ఇలా అయితే అరేంజ్ చేసేసుకున్నాను. అన్ని ఐటమ్స్ని ఇలా వేసేసుకొని ప్రతి మంత్ ఇలానే అన్నింటిలో వేసుకొని అరేంజ్ చేసుకుంటాను. ఎప్పుడైనా వీటి మీద ఎప్పుడైనా డస్ట్గా అనిపిస్తే కనుక టిష్యూ పేపర్ తీసుకొని వీక్లీ వన్స్ ఒకసారి ఇలా తుడిచిపెట్టుకున్నామంటే చాలా నీట్గా ఉంటాయి. ఎక్కువగా వాష్ చేయాల్సిన అవసరం లేదండి. ఏదైనా జార్లోని ఐటెం అయిపోతే కనుక దాన్ని వెంటనే వాష్ చేసేసుకొని ఆరబెట్టుకొని మళ్ళీ ఇలా అరేంజ్ చేసేసుకుంటాను. వీక్లీ వన్స్ టిష్యూతో నీట్గా తుడుచుకున్నామంటే కిచెన్ ఎప్పుడు నీట్గానే ఉంటుందండి. మీకైతే ఇవి యూజ్ అయితేనే నేను ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. శ్రావణ మాసంలో నేనైతే కిచెన్ని ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. కబోర్డ్స్ లేకపోయినా కానీ నీట్గా ఇలా అరేంజ్ చేసుకోవచ్చు. టిష్యూతో ఎప్పటికప్పుడు నీట్గా మనం డస్ట్ని తుడుచుకుంటూ ఉంటే వీక్లీ వన్స్ 1 డే పెట్టుకొని వారానికి ఒకసారి ఇలా తుడిచేస్తూ ఉంటాను. అందుకే నీట్గా ఉంటుందండి. ఫైనల్గా కిచెన్ అయితే ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. కిచెన్ స్టార్టింగు ఇలా ఆర్చ్లా వస్తుందండి. దీనికి ఇలా ఫ్లవర్ది అరేంజ్ చేసుకున్నాను. ఇది కూడా నేనే తయారు చేశానండి. ఈ వీడియో కూడా మన ఛానల్లో ఉంది. ఇటు వచ్చేసి ఇటు సైడ్కి ఫ్రిడ్జ్ మీద ఒక బాస్కెట్ ఉంటుంది. దీంట్లో కంపల్సరీ ఏదైనా పేపర్స్ అట్లా వేసుకోవడానికి ఉంటుందని ఇలా పెట్టుకుంటాను. ఇటు పక్క వచ్చేసి గిన్నెలు తోముకునే స్టాండ్ని అరేంజ్ చేసుకున్నాను. ఈ విండోకి దగ్గరగా ఉంటే ఈ వాడిన సామానం తొందరగా ఆరిపోతూ ఉంటాయని కిచెన్ పక్కనే అరేంజ్ చేసుకున్నాను. తోమినవన్నీ ఇందులోనే వేసేసుకుంటూ ఆరిన వెంటనే షెల్ఫ్లో సదురుకుంటానండి. దాంట్లోనే అలా వదిలేను. అదేవిధంగా తడివి కూడా ఎప్పుడూ పెట్టను. సింక్కి ఈ కార్నర్లో చిన్న డస్ట్బిన్ కూడా అరేంజ్ చేసుకున్నాను. మనం తోమిన పీస్ని కంపల్సరీ వాష్ చేసేసి విడిగా వాటర్ లేకుండా ఒక బాస్కెట్ దాంట్లో వేసేసుకుంటానండి. అదేవిధంగా ఈ డస్ట్బిన్లో కూడా ఎప్పుడు కవర్ తీసేస్తూ ఉంటాను. మళ్ళీ ఫ్రెష్గా కవర్ పెట్టుకుంటాను. ఎక్కువగా వాడే చాకు, సిజర్ అటువంటివి ఇలా కిటికీలో అరేంజ్ చేసుకున్నాను. అదేవిధంగా చిన్ని రోల్ లాంటిది స్టీల్ది తీసుకున్నాను. దీన్ని కూడా ఇక్కడే పెట్టుకుంటానండి. అల్లం అటువంటివి ఈజీగా దంచి వేసుకోవడానికి బాగుంటుందని. మనకి వంట అయిన వెంటనే తప్పకుండా పొయ్యి గట్టును కానీ స్టవ్ని కానీ తుడిచేస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు. ఎప్పుడైనా కానీ క్లాత్ కంటే టిష్యూస్ని యూజ్ చేశారంటే డస్ట్ అనేది ఈజీగా వచ్చేస్తూ ఉంటుంది. ఇలా ప్రతి డబ్బాని నీట్గా తుడుస్తూ ఉంటాను వీక్లీ వన్స్. ఎక్కువ ఐటమ్స్ పెట్టుకుంటేనే ఇల్లు అనేది అందంగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఫైనల్ లుక్ వచ్చేసి కిచెన్ అయితే ఇలా ఆర్గనైజ్ చేసుకున్నానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోకి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు ఎలా ఆర్గనైజ్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా కిచెన్ ఆర్గనైజర్స్ కానీ నేను ఇలా సర్దుకున్నాను మీకు నచ్చిందని అనుకుంటున్నాను.
వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.